హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే డే 2 ఇన్ ప్రెస్టీజ్ గోల్ఫ్ షేర్. పొద్దున్న నిద్రలేయంగానే మా వాడు బాత్టబ్లో దూరిపోయాడు. కాసేపు అలా ఎంజాయ్ చేసి అందరూ ఫ్రెష్ అప్ అయిపోయాక బ్రేక్ఫాస్ట్కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో మా బిగ్ మ్యాన్స్ ఇద్దరు బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నారు, నేను వాళ్ళని ఫాలో అవుతున్నాను. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి హోటల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉందన్నమాట. సో కిందకి వెళ్ళాలి, అదే వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. అలాగే ప్రాపర్టీని కూడా కింద ఏంటి అని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అన్నమాట. మా రూమ్ నెంబర్ అవన్నీ చెప్పేసి లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో ఏంటంటే ప్రతి సెక్షన్ సపరేట్గా ఉందండి. ఇక్కడ స్టార్టింగ్లో మనకి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇక్కడ ధోక్లా, పోహా, కచోడీ ఇవన్నీ ఒక సెక్షన్ సైడ్ ఉన్నాయి. మసాలా పాపడ్ అవి. అలాగే కేక్స్, డెజర్ట్స్కి సెపరేట్గా ఒక సెక్షను, సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్కి ఒక సెపరేట్ సెక్షను, సాంబార్స్ కూడా 2 టైప్స్ ఆఫ్ సాంబార్ ఉండే, ఉడిపి సాంబార్ ఒకటి, మెడ్రాస్ సాంబార్ ఒకటి అని ఉంది. ఇడ్లీస్లో కూడా 2 వెరైటీస్ ఉన్నాయి. కాంచీపురం ఇడ్లీ అనేసి కొంచెం పోపేసి చేసిన ఇడ్లీస్, నార్మల్ ఇడ్లీస్. చట్నీస్లో మనకి గ్రౌండ్నట్ చట్నీ, టమాటో చట్నీ, కోకోనట్ చట్నీ, అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చట్నీస్ ఉన్నాయి. సో మీరే చూసేసేయండి బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఉన్నాయో. ఒక్కో కౌంటర్లో నేను చెప్పినట్టు ఒక్కో దగ్గర ఉంది.
ఇక బ్రేక్ఫాస్ట్ చేసేసాక కాసేపు రెస్ట్ తీసుకొని బాబు, నేను, కిషోర్ అందరం స్విమ్మింగ్కి వచ్చాం. ఇది ఇంకో పూల్ అండి. ఒకటి రూమ్ దగ్గర నిన్న చూపించాను కదా వీడియోలో, ఇది సెకండ్ పూల్. ఇది టెంపరేచర్ కంట్రోల్డ్ పూల్ అన్నమాట. సో బేబీని తీసుకొని వచ్చాం. కాసేపు వాడు అలా ఎంజాయ్ చేశాడు. కొంచెంసేపు ఫ్యామిలీ టైం బాగా స్పెండ్ చేసి పూల్లో వాడిని కొంచెంసేపు ఆడిపించి తర్వాత తిరిగి రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయాం. ఇక చెక్అవుట్ చేసి బయటకు వచ్చేసాం. మన కార్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. వాలెట్ పార్కింగ్ ఉంది కదా, సో కార్ తీసుకొని ఇంటికి తిరిగి ఇంటికి బ్యాక్ అయిపోయాం. ఆన్ ద వేలో మా వాడు కాసేపు ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నాం, బెంగళూరు ఎయిర్పోర్ట్ సైడ్ నుంచి. సో ప్లేన్ స్పాటింగ్ చేసుకొని వాడిని అక్కడ కూడా ఒక 4-5 ఫ్లైట్స్ ల్యాండ్ అయ్యే వరకు వెయిట్ చేసి వాడు అన్నీ చూసాక తిరిగి హ్యాపీగా ఇంటికి వచ్చేసాం. దట్ ఈస్ హౌ వీ హావ్ స్పెండ్ అవర్ వీకెండ్ విత్ ద ఫ్యామిలీ. చాలా ఫన్ ఉండే, హ్యాపీ ఉండే. మా వాడు కూడా బాగా ఫుల్ ఖుష్ అయ్యాడు.